వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నోట్ల రద్దు వ్యవహారంపై వామపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బడాబాబులకు కొమ్ము కాస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిరసన కార్యక్రమంలో ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి చౌడపల్లి వేణుగోపాల్, సిపిఎం జిల్లా కార్యదర్శి పంతం రవి, సిపిఐ నాయకులు బూర శ్రీనివాస్, సిపిఎంఎం న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల రాములు, సిపిఎంఎం జిల్లా కార్యదర్శి సోమిశెట్టి దశరథం, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హఠాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ ఈరోజు జాతీయ పార్టీలు వామపక్ష పార్టీలు జాతీయంగా బంద్కు పిలుపునిచ్చాయి. దానిలో భాగంగా సిరిసిల్లాలోని పలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మలు దహనం చేయడం జరిగింది. మరి పెద్ద నోట్ల రద్దు అనేది పెట్టుబడిదారులను కొమ్ము కాసే విధంగా ఉంది. ఇప్పటి వరకు పెట్టుబడిదారులు ఎవరు కూడా క్యూ లైన్లో నిల్చుండి 2000, 4000 తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికే ఈ నోట్ల రద్దు వల్ల క్యూ లైన్లో అమాయకులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు సుమారు 70 మంది పైచులకు చనిపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా మోడీ గారు పార్లమెంట్లో ప్రశ్నిస్తారని సాకుతోటి ఆయన పార్లమెంట్ కూడా పోకుండా, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పకుండా, ఇటు ప్రజలకు సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరిగి ఒక ప్రధానమంత్రి అయ్యుండి తప్పించుకొని తిరగడం అనేది చాలా దుర్మార్గము. ఇప్పటికైనా అతడు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పార్లమెంట్లో ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా వామపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. విపక్ష పార్టీ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ నల్లధనానికి వ్యతిరేకంగా, ఎందుకంటే సామాన్య ప్రజలు ఈరోజు ఒక 500 నోటు బ్యాంకు తీసుకపోతే వాళ్ళ 30 తిప్పలు పెట్టి బ్యాంకులు చుట్టూ తిరుగుతూ అవుతుంది. ఎందుకంటే రోజుకు ఏటీఎం దగ్గరికి పోతే ఏటీఎంలో పైసలు ఉంటాయి, ఏటీఎం కొడుతుంటే ఆ రూపాయలు కూడా రావు. ఈ 2000 రూపాయలతో చాలా కష్టమవుతుంది ప్రజలకు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాము. ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే 500, 1000 నోట్ల హఠాత్తుగా రద్దు చేయడం వలన ఈరోజు పేద ప్రజలు క్యూ లైన్లో ఏటీఎం సెంటర్లో నిలబడాల్సిన అవసరం వస్తూ ఉన్నది. ఈరోజు పేద ప్రజలు వాళ్ళు ఏదో కొద్ది మొత్తంలో సేవింగ్ చేసుకుంటూ ఉంటే ఆ డబ్బులు హఠాత్తుగా చెల్లకపోయేసరికి కనీసం ఒక 70 మంది ప్రజలు చనిపోవడం అనేది జరిగింది. ఈరోజు చూసినట్లయితే ఏ పెట్టుబడిదారులు కానీ కార్పొరేట్ సంస్థల వాళ్ళు కానీ ఎవరు క్యూ లైన్లో నిలబడలేదు, కానీ పేద ప్రజలు మాత్రమే నిలబడినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థల వాళ్ళకు మాత్రమే ఇది మేలు జరిగే విధంగా, వాళ్ళ డబ్బును మాత్రం బయట చేయడానికి మాత్రమే విధానంగా ఈ యొక్క స్కీమును తీసుకురావడం జరిగింది. వెంటనే ఇక మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో అవి వెనుకకు తీసుకోకపోతే వామపక్షాల పార్టీల ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఏదైతే తన ఎన్నికల మేనిఫెస్టోలో మరి నల్లధనం 9,70,00,00,000 కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్నాయి. వాటిని అధికారంలోకి రాగానే 3 నెలల్లో బయటకు తీసుకొచ్చి మరి పేద ప్రజలందరి ఖాతాల్లో 10 లక్షల చొప్పున వేస్తానన్న మాటను తప్పిదో పట్టించడానికి మాత్రమే ఈరోజు పెద్ద నోట్ల రద్దు పేరుతో మరి జనాన్నంతా ఆ వైపు దృష్టి మరిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే పెట్టుబడిదారుల యొక్క 1,12,000 కోట్ల రూపాయల రుణమాఫీ కోసమే ఈ నరేంద్ర మోడీ ఈ విధానవాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. బీజేపీ మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం
ముందుగానే సెప్టెంబర్ నెలలోనే ఈ మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు సంబంధించి ముందే సమాచారం నిమిత్తం వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ఈ 500,000 రూపాయల రద్దు సందర్భంగా దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలే ఇబ్బందుల పాలైనరు. ఈ నల్లధనం వేలకు తీయాలంటే ఇవాళ హఠాత్తుగా చర్య తీసుకునే అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఈ నల్లధనం సంపాదించేటువంటి లక్షలాది కోట్లాది రూపాయలు సంపద చేసుకున్నటువంటి పెట్టుబడిదారులను ఎప్పటికప్పుడు నిఘా విభాగం సిబ్బందిని నిర్ణయించి పెట్టి ఈ నల్ల డబ్బును ఎప్పటికప్పుడు ఎండగట్టి దేశంలో పేద ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం కోరుతుంది. మహాత్మా జ్యోతిరావు పులే ఆశయ సాధనలో ఆయన అడుగుజాడల్లో పయనిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఎలగందుల వెంకన్న అన్నారు. ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పులే 126వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగంపల్లి సత్యనారాయణ, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పులే ఆలోచన విధానం, విద్యా ఉద్యమంలో మహాత్మా జ్యోతిబా పులే ఆలోచన విధానం. మహాత్మా జ్యోతిబా పులే ఆలోచన విధానం. బహుజన్ సమాజ్ పార్టీ 126వ వర్ధంతి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పులే 1827 మహారాష్ట్ర పూనా ప్రాంతంలో జన్మించి 1848లో భారతదేశంలో చదువు ఉద్యమం ద్వారానే ఈ సమాజంలో చదువు ద్వారానే మార్పు వస్తుందని 18 పాఠశాలలు పెట్టి తన సత్యమైనటువంటి సావిత్రిబాయి పులే కూడా చదువు నేర్పి టీచర్గా మార్చి 18 పాఠశాలలు పెట్టడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో సంస్కరణలకు మూలమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పులే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్కు ఒక గురువుగా ఆయన జీవితాంతము ఈ యొక్క బహుజనుల కోసమే, బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసము ఆయన జీవితాంతము పనిచేయడం జరిగింది. ఆయనను నేటి బహుజనులు, బీసీలు, ఎస్సీలు, యువత స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి రోజు కూడా సెలవు దినం ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే 500 నోట్లు 1000 నోట్లు ఉన్నాయో దేశవ్యాప్తంగా ఈరోజు సామాన్య ప్రజలకు, బహుజనులకే, ఎక్కువ పేద ప్రజలకే ఇబ్బంది అవుతుంది. కొత్త ప్రింట్ కూడా తొందరగా అందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓమోజయ ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో సంజీవయ్య నగర్లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ రోజున మున్సిపల్ చైర్పర్సన్ శ్యామల భావని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్న సంస్థ నిర్వాహకులు అభినందించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రాగుల జగన్, మంచి శ్రీనివాస్, ఓమోజయ ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు, వైద్యులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. రాగుల జగన్ గారి వార్డులో ఓమోజయ ఆధ్వర్యంలో ఉచిత సంస్థ నుండి కూడా ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వర్తించడం జరిగింది. దీనికి గౌరవ కౌన్సిలర్లు, వార్డు ప్రజలు కూడా అందరూ హాజరు కావడం జరిగింది. అలాగే ఇప్పుడు సిరిసిల్ల పట్టణంలో కూడా ఇదివరకు 2-3 సార్లు కూడా ఈ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఓమోజయ వారు కూడా ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ప్రారంభించడం జరిగింది. వారికి ముఖ్యంగా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చలికాలం, దాదాపుగా పెద్దవారికి కూడా దగ్గు, దమ్ము లాంటి అనేక వ్యాధులకు కూడా ఈ చలికాలంలో గురవుతుంటారు. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. ఈ మందులను కూడా ఈ వార్డు ప్రజలే కాక సిరిసిల్ల పట్టణ ప్రజలు కూడా అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. అలాగే ఇట్లాంటి సంస్థలను ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వర్తించాలి. అందులో మా సహాయ సహకారాలు కూడా ఉంటాయని వారికి తెలియజేస్తున్నాను. స్వచ్ఛంద సంస్థ వారి నాయకత్వంలో సంజీవ్ నగర్లో ఇది లేబర్ ఏరియా. మరి ఈనాడు హెల్త్ క్యాంప్ మరి సంస్థ ద్వారా మరి స్కూల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి గౌరవ చైర్పర్సన్ పవన్ గారికి, అన్న మంచి సీనన్న గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్లందరికీ వారి బృందానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకనంటే ఒక మాట చెప్పదలుచుకున్నా, మన భారతదేశంలో ప్రేమగల దేశం మనది. ఎక్కడైతే పేదవారు ఉంటారో అక్కడ పేదవారికి సహాయం చేసేటువంటి ఆలోచనతో అనేకమైన స్వచ్ఛంద సంస్థలు మరి అట్లా ఏర్పడి పేదవారికి సహాయం చేసినటువంటి ముందడుగు వేసుకుంటూ ఈ రకంగా మన భారతదేశంలో మరి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేయాలంటే ఉద్దేశంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని పేదలకు సాయం చేసుకుంటూ పోతూ ఉన్నారు. మరి అట్లాంటి సంస్థలు ఇంకా కూడా రావాల్సి ఉన్నది. మరి ఇంకా కూడా సేవ చేయవలసినటువంటి అవసరాలు అధికంగా ఉన్నాయని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరి వారి బృందానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ వార్డే కాకుండా అనేకమైనటువంటి సిరిసిల్ల పట్టణంలో అంతా లేబర్ ఏరియా, మ్యాక్సిమం 80% లేబర్ ఏరియా ఉన్నాయి. కాబట్టి అన్ని వార్డులలో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి పేద ప్రజలకు మరి వారి ఆరోగ్యాలు బాగుండే విధంగా చర్యలు తీసుకొని వారి ఆరోగ్యాలకు అనుగుణంగా మందులు ఇవ్వాల్సిందిగా వారి డాక్టర్ బృందాన్ని కోరుకుంటూ వారికి ఇలా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటాం. జై మహాభూషి గారి పుట్టినరోజు సందర్భంగా సంజీవయ్య నగర్ కాలంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించాము. ఈ మెడికల్ క్యాంప్కి గౌరవనీయులు భవాని గారు అండ్ మంచి శ్రీనివాస్ గారు, రాగుల జగన్ గారు రావడం జరిగింది. ఈ వాడకట్టు వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఉచితంగా మెడికల్ క్యాంప్ అంటే ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది మెడికల్ క్యాంపులో. ఇలాంటి సహాయ సహకారాలు ఉంటే ఇంకెన్నో ముందు క్యాంప్స్ కూడా నిర్వర్తిస్తామని తెలియజేస్తాం. నోట్ల రద్దు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిరిసిల్ల బ్రాంచ్ కార్యాలయం ఎదుట నల్ల జెండాతో నిరసనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ఆందోళన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, మహిళా విభాగం నాయకురాలు అడుపు చంద్రకళ, దుమ్మూడి నర్సయ్య, ఆకునూరి బాలరాజు, బైరి రమేష్, సబ్బరి మోహన్, తాటికొండ శ్రీనివాస్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెళ్లిలకు కానీ సామాన్య ప్రజలు కానీ మీరు నిలబెట్టి మాలియాకు 5,000 కోట్లు బాబు చేసి చరిత్ర మీకున్నది. మీరు బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో కష్టం తెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే మీ సంగతి ఏందో బయలుదేరుతుందని చెప్పి ఇవి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు పోయారు, చంద్రబాబు నాయుడు పోయారు. వాళ్ళు మొదలు మాట్లాడిన స్టేట్మెంట్ ఏంది, ఇప్పుడు మాట్లాడిన స్టేట్మెంట్ ఏంది? వాళ్ళు చల్లబడకూడతా ఉన్నాం. ప్రజలతో చెలగాట పడుతున్న ప్రభుత్వం వెంటనే ప్రజలు తలుచుకుంటే ప్రజలందరూ, సామాన్యులందరూ ఈ విషయం ఇంకొక 15 రోజులు అయితే ఇంకా చాలా విచ్ఛిన్నమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ బ్యాంకర్లు వాళ్ళు నోట్లు పంపుతలేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నో వేల కోట్లు పంపారు. మన 500 నోట్లు మన తెలంగాణ ప్రభుత్వానికి ఇంతవరకు లేదు. దీన్ని వెంటనే స్పందించకపోతే ప్రజలే తిరుగుబాటు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టాం. 1500 నోట్లు రద్దు చేసినటువంటి విషయానికి మరి కాంగ్రెస్ పార్లమెంటు లోపల కానీ బయట కానీ ఎక్కడ కూడా వ్యతిరేకంగా పోరాడడం లేదు. కానీ మీరు చేసినటువంటి ఈ రద్దు విషయం ఏదైతే ఉన్నదో సామాన్య ప్రజానీకానికి ఆ డబ్బులు వెంటనే అందుబాటు లోపలికి తేవాలనేటువంటి విషయాన్ని ఈరోజు నిరసన కార్యక్రమం లోపల తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సామాన్య ప్రజానీకానికి 500 రూపాయల నోటును వెంటనే ఈ ప్రాంతం లోపల అందుబాటు లోపలికి తీసుకురావాలని చెప్పి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ తరఫున మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే 1 కోటి రూపాయలకు 70 లక్షలు, 1,00,000 రూపాయలకు మరి 75 అనేటువంటి విషయం ఏదైతే ఉన్నదో పోలీసులు అక్కడక్కడ పట్టుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ బ్యాంకు ముందర నిలబడేటువంటి ఒక్కరికి 2,000 రూపాయలు దొరకడానికి పొద్దున నిలబడితే సాయంత్రం అవుతుంది. మరి ఎక్కడో మూలం లోపల, సందుల లోపల మరి ఆ కొత్త నోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, బ్యాంకర్లు ఎక్కడి నుంచి అందిస్తారు, ఆ విషయాలన్నింటిపైన సిబిసిఐడి చేత ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈ మా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సామాన్యుల కోసం ఇచ్చినటువంటి పిలుపు మేరకు నేడు
సిరిసిల్ల నియోజకవర్గం పక్షాన కాంగ్రెస్ పార్టీ ఈరోజు సామాన్యుల పక్షాన నిలబడి వారి ఏదైతే బ్యాంకులు ముందు నిలబడి నిరీక్షించి నోట్ల కోసం వేసారి పోస్తున్నారో వాళ్ళకు మద్దతుగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వెంటనే కావాల్సినటువంటి 1000 నోట్లు 500 నోట్లు ఏవైతే రద్దు చేశారో ఈ 500 నోట్లను వెంటనే మీరు రిజర్వ్ బ్యాంక్ ద్వారా బ్యాంకులకు పంపించి సామాన్య ప్రజలకు వెసులుబాటు కల్పించాలనేటువంటి డిమాండ్తో అలాగే ఇవాళ చూస్తూ ఉంటే నల్లధనాన్ని వెలికి తీసుకొస్తామనేటువంటి ఒకటే ఒక ఉద్దేశంతో ఇవాళ 1000 నోట్లు కానీ 500 నోట్లు రద్దు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ బడాబాబులకు బడా వ్యాపారస్తులకు బడా రాజకీయ నాయకులకు అందరికీ కూడా మీరు కొమ్ము కాస్తా ఉన్నారు, సొమ్మసిల్లిపోతా ఉన్నారు, బ్యాంకులలో రిక్షా వస్తున్నారు గంటలు. మీరు ఈ సామాన్యుల ఉసురుపోకండి, మీ ప్రభుత్వాలు గద్దె దిగేటువంటి పరిస్థితి వస్తుంది ఈ ప్రజలకి తిరుగుబాటుతో అయితే. కాబట్టి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ పక్షాలను డిమాండ్ చేస్తా ఉన్నాం, పేద ప్రజలు ఏదైతే ఉన్నారో సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారికి 500 నోట్లు కానీ ఏదైతే మిగతా 100 నోట్లు కానీ వారికి అయ్యే విధంగా మీరు వెసులుబాటు కల్పించండి, క్యాష్ కౌంటర్లు పెంచండి, సామాన్యులకు అందరికీ క్యాష్ అందుబాటులో ఉన్న విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే సామాన్య ప్రజలను సతాయిస్తున్నటువంటి బ్యాంకర్లపై మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అయ్యా మీ అందరికీ కూడా మేము ఒకటే హెచ్చరిక, మేము నల్లధనానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు, సామాన్య ప్రజలకు అండగా ఉండి వారికి వెసులుబాటు కల్పించాలనేటువంటి ఒకే ఒక డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నది. సర్దార్ సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ గా సంద్రగిరి శ్రీనివాస్, కో కన్వీనర్ గా విక్రతి ముత్తయ్య గౌడ్లు ఎన్నికయ్యారు. పాత ఇల్లమ్మ గుడి ఆవరణలో జరిగిన సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వీరవేణి పెంటయ్య గౌడ్, సత్తెన్న, గోపగాని సారయ్య, సింగం సత్తయ్య, సంపూరి మల్లేశం గౌడ్, తీగల శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గీత పనివారుల సంఘం వేరే, మరియు కుల సంఘం వేరే, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే, ఇంతమంది ఎందుకు మనకు కావాల్సింది మనం చెప్పేది ఒకటే. ఇప్పుడు వచ్చిన నాయకులతో జిల్లాకు మీరు సామరస్యం చేసి అయ్యో మేము ప్రభుత్వంతో పోరాటం చేసి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మరి ఒక్కడే అధ్యక్షుని ఎన్నుకోండి. తర్వాత మన గౌడ సంఘం గ్రామాలకి ప్రెసిడెంట్ 10 సంవత్సరాలు చేసిన తర్వాత మన డివిజన్ సంఘం పెట్టా ఒకటి 2002 డివిజన్ సంఘం ప్రెసిడెంట్ చేసిన. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు సంఘం నుంచి రాష్ట్ర నాయకులు రాజన్న జిల్లా 13 మండలాల గౌడ కుల బాంధవులు అందరూ కలిసి ఈరోజు సిరిసిల్ల పట్టణంలో పాతెల్లమ్మ గుడి దగ్గర నన్ను ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వారికి ముందుగా వారందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. గౌడ కులస్తులకు ఏ సమస్య ఉన్నా ముందుండి చేస్తానని తెలియజేస్తున్నాం. అలాగే ఈ వారం రోజుల్లోపటినే సిరిసిల్ల పట్టణం కలుపుకొని కమిటీ వేసుకొని ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంఘాన్ని ముందుకు తీసుకుపోతా అని తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున సర్దార్ పాపయ్య గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వచ్చి మమ్మలను ఏకగ్రీవంగా కోఆర్డినేట్గా ఎన్నుకోనబడబడింది. దానికి 13 మండలాల ప్రజలందరికీ మా ధన్యవాదాలు చెప్తున్నాను. ఏ సమస్యలైనా తీరుస్తామని చెప్తున్నాము. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యలపైన అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ శంకర్ కుమార్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.